అస్సలు వాయిదా పడే ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్గా నటించిన కేశవ తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టడంతో ఆర్ఎఫ్సి షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేశారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒకప్పటి జానీ మాస్టర్ అసిస్టెంట్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ని శ్రేష్ఠి కొరియోగ్రాఫ్ చేసింది. 40 రోజుల పాటు జరిగిన ఈ ఎపిసోడ్లో ఆన్ స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుంది. పుష్ప 2 సినిమాకి ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని టాక్. ఫస్ట్ లుక్ పోస్టర్లోనే అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్లో కనిపించి ఇండియా మొత్తం పుష్ప 2 గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఈ ఎపిసోడ్ని థియేటర్లో చూస్తే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ని విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. గత కొద్ది రోజులుగా జపాన్లో పుష్పరాజుతో భారీ ఫైట్ ఉంటుందని, సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్లేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఈ షెడ్యూల్ కోసం జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాడట పుష్పరాజ్. యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జపాన్ లొకేషన్స్లో జరుగుతుందని సమాచారం. ఏదేమైనా పార్ట్ 1 కంటే పార్ట్ 2ని మరింత గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.